హాయ్ అండి. ఈరోజైతే నేను ఇంట్లో నెయ్యి అయితే తయారు చేశానండి. నేను నెయ్యి ఎలా తయారు చేశానది అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నేను ఇక్కడ సిటీకి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఇంట్లో నెయ్యి అయితే తయారు చేయలేదండి. ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచి నెయ్యి తెచ్చుకోవడం కొనుక్కోవడం అంతే తప్ప నేనైతే ఎప్పుడు కూడా నెయ్యి అయితే తయారు చేయలేదు, మేకడ తీయలేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా పాల ప్యాకెట్ అండి, షాప్ దగ్గర పాలే కదా ప్యాకెట్ పాలు. పెరుగు కూడా అంతేనండి. బయట డీమార్ట్కి వెళ్తే ఆ చిన్న బకెట్లు ఉంటాయి కదా, ఆ పెరుగు లేదు అని అంటే కనుక షాప్ దగ్గర ఉన్న ప్యాకెట్లు. ఎప్పుడు కూడా మేగడ తీయడం గట్ట ఎప్పుడు చేయలేదు. మేము ఇక్కడ వేరే చోటకి వచ్చాం కదండి, అక్కడైతే మాత్రం ఇక్కడ కూడా తెలియదండి. 15 రోజుల వరకు నేనైతే మామూలుగానే ప్యాకెట్ పాలు తెచ్చుకున్నాం. తర్వాత పక్క వాళ్ళు చెప్పారండి, ఇక్కడ మీరు ప్యాకెట్ పాలు వాడుతున్నారు, డైలీ పొద్దున్న కాలితే పొద్దుట, సాయంత్రం కాలితే సాయంత్రం పాల ప్యాకెట్లు మామూలుగా గేదె పాలు తీసుకొచ్చేస్తారని చెప్పారండి. అప్పటి నుంచి కూడా మేము కూడా గేదె పాలు అయితే ఒక ½ లీటర్ అయితే తీసుకుంటున్నానండి. అది రోజు వచ్చిన మేకడ కొంచెం కొంచెం అంటే 15 రోజులు, ఒక 12 రోజులదండి ఇది మొత్తం. ఇదైతే కొంచెం కొంచెం వచ్చిన మేకడ అంతా తీసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని. ఆ వచ్చిన మేగడంతా ఇంకా ఒకసారి మళ్ళీ ఎక్కువ ఉన్న కాడ నుంచి కూడా స్మెల్ బాగుండదు కదా అనేసి అయితే ఈరోజైతే నేనైతే మీకు చూపిస్తున్నానండి ఈ వీడియో. ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు చూసారా, అది ఐస్ క్రీమ్లా వచ్చింది, కానీ అప్పటికి ఇంకా వెన్న అయితే దగ్గరికి రాలేదు. ఇంకా రెండోసారి మిక్సీ పట్టినప్పుడు మాత్రం చక్కగా పైకి అయితే వాటర్ మజ్జిగలా ఉన్నది, వాటర్లా ఉన్నదంతా పక్కకు వచ్చేసింది. వెన్న అంతా చక్కగా ఒక పక్కకు అయితే వచ్చిందండి. భలే ఉందండి. ఇలా చేసి చాలా నాళ్ళు అయింది. నేను ఏదైనా మన చేతులతో చేసుకున్నది అది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే మనం ఇష్టంగా కూడా తినబుద్ధి అవుద్ది. షాప్ దగ్గర నెయ్యి అంటాం కానీ అది టేస్ట్ ఎలా ఉన్నా సరే మనకు ఒకలా అనిపిస్తుందండి. బయట కొన్నది కూడా అంతే. ఇది మన ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇలా మజ్జిగలా వాటర్ వచ్చినంతసేపు కడగాలండి. ఎప్పుడైతే వాటర్లా ఉంటాయో నీళ్ళు, అప్పుడైతే మనం ఆ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోద్ది. నేను ఇంకొక గిన్నె పెట్టలేదండి. మళ్ళీ ఇది జిడ్డు అది జిడ్డు. అందులో మా ఇంట్లో నెయ్యి తినే వాళ్ళు ఉన్నారండి. అసలు అది స్మెల్ వస్తేనే తినరు అన్నం. దాని గురించి నేను ఒక 2 గిన్నెలు వాడాను. ఎక్కువ మొత్తం వాడకుండా, ఏటికి అంటకుండా 2 గిన్నెలతోటి అయితే వాడాను. అది కొంచెం కొంచెంగా మరిగేటప్పుడే స్టార్ట్ అయిందండి స్మెల్ అయితే మాత్రం. నెయ్యి స్మెల్ భలే ఉంటుందండి చక్కగా. చూసారా ఎర్రగా వచ్చింది. చాలామంది ఇలా వచ్చినప్పుడు ఇందులో కొంచెం మెంతులు కానీ లేదా కరివేపాకు కానీ తవలపాకులు కానీ అలా వేసుకుంటారండి. కానీ మేమైతే మాకు ఇంటి దగ్గర అయితే ఇలా నెయ్యి కాగిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత కొంచెం నీళ్ళు వేస్తారండి దాంట్లో. అంటే ఒక చుక్క 2 చుక్కలు అలా వేస్తారు, ఎందుకో నాకు తెలీదు. ఆ నీళ్ళు వేసి వెంటనే ప్లేట్ దానిపైన మూతేస్తే స్మెల్ మాత్రం ఇంకా చాలా విపరీతంగా ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక గిన్నెలో, ఇది 12 రోజులు తీసిన మేగడతో చేసిన నెయ్యి అండి, అది అంత వచ్చింది. ఒక చిన్న బౌల్ ఉంటే దాంట్లో అయితే నేను ఆ నెయ్యి అంతా కూడా ఉంచేసానని. చూసారా ఎంత బాగుందో, కలర్ బాగుంది ఎర్రగా, స్మెల్ కూడా చాలా బాగుందండి. ఇల్లంతా నెయ్యి స్మెల్ అవుతుందండి ప్రస్తుతానికైతే. నెయ్యి అయితే తయారైందండి. నేనైతే వెన్నెలాగా తీసింది ఫస్ట్ టైం అండి. ఇది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి.